ఎండాకాలంలో ఎండలు దంచాలే, ఆనాకాలంలో ఆనలాగొద్దు, చలికాలంలో ఈగ మిడవద్దు. కానీ ఇప్పుడు ఎట్లా నడుస్తుందిల్లా? అయితే సురుకులే లేదంటే శినుకులే అన్నట్టున్నది వాతావరణం. ఈ ఎండాకాలంలో మాత్రం 3 కాలాలను కలిపి చూస్తున్నాం పోన్రి. మొన్నటి దాకా ఎండ దెబ్బకు కింద మీద అయితే అటెనక పొద్దున్న దాకా ఎండ, మాపటిలి ఆన, రాత్రంతా చలికాలం నడిచింది. ఇంతకు మనం ఏ కాలంలో ఉన్నామో తెలియకుంటుండే పరిస్థితి. ఇక రేపు ఎట్లుంటదంటే జరంత సల్లవడే ముచ్చటేనుల్లో ఆనమబ్బులు మోసుకొచ్చే నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్కి వచ్చినాయట. ఇంకో 2 వారాల కేరళను దాటి అటెన్క 2 వారాలకు తెలంగాణకు వచ్చుడేనట. బరాబర్ ఇంకో నెల అయితే ఆనలు అందుకుంటాయన్నట్టే. ఈ తాప ముందుగానే వస్తాయి, దంచుడే ఉంటదని వాతావరణ శాఖలు చెప్పుడు. నిన్నయాల్టి సంది జిల్లాల్లో వాడు. అయితే మొదటి 3 రోజులు మనం ఆరెంజ్ వార్నింగ్ ఇచ్చాము, 4-5 రోజులకి ఎల్లో వార్నింగ్. ఊళ్ళల్లా మళ్ళా ఒడ్లు తడిసి తిప్పలైతే తప్పలేవు రైతులకు. మొన్నటిదాకా అటు ఎండ సురుకులు ఇటు ఆన శినుకులు అరుచుకుంటే ఈ 2 రోజుల సంధి చల్లబడుకుంటేనే వస్తుంది వాతావరణం. కాలం మంచిగానే అయితే రైతులకు తిప్పలు తప్పుతాయో మరి. 6 ఏండ్ల తర్వాత జరంత ముందుగానే ఆనలొచ్చుడు ఇదే తొలతనట. చెప్పినట్టే ఆనలు అందుకుంటే వ్యవసాయానికి సరిపోను నీళ్లు. అప్పటి ముచ్చట అప్పుడు చూడొచ్చు గాని కాంటాలు ఇంకింత రువ్వడి వెంచి ఒడ్లు మక్కలు దడవకుండా చూడురి సార్లు.